ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇలా ఒక ప్యాటర్న్స్ ఇచ్చాడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్వశ్చన్ మార్కులో ఎంత ఉండాలి, ఎంత నెంబర్ ఉండాలి అనేది బేసింగ్ ఆన్ దీస్ ప్యాటర్న్స్ మనం కనుక్కోవాలి. సరే, ఇక్కడ ప్యాటర్న్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏంటయ్యా అంటే దీని స్క్వేరు అలాగే దీని స్క్వేరు మైనస్ దీని స్క్వేరు, దట్ ఈస్ 11. చూడండి, దీని స్క్వేరు 4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 9 సరిపోయింది కదా. 16 4 20, 20 నుంచి 9 పోతే 11. సో దట్ ఈజ్ ఓకే. ఇక్కడ మనం ఒక ప్లాన్ తీసుకున్నాం, అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. దీంట్లో చూడండి, దీని స్క్వేరు ప్లస్ 4 స్క్వేరు మైనస్ 2 స్క్వేరు, ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 అండ్ 16 మైనస్ 4, 25 16 41లోంచి 4 పోతే 37, దట్ ఈజ్ ఆల్సో 1. ఓకే, నౌ కమ్ హియర్. ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 16. సో దీని ఆన్సర్ ఎంత అండి? 18. 34లోంచి 16 పోతే యువర్ ఆన్సర్ ఈజ్ 18. ఓకే, ఇది అంతే. ప్రీవియస్ క్వశ్చన్లోనే చూడండి ఎలా వస్తుందో. ఇక్కడ చూసుకోండి, ఈ మూడింటికి రిలేషన్. ఇదిగో ఈ 2 యాడ్ చేసి సగం చేస్తే ఇది వచ్చేసింది. ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 14, దాంట్లో సగం 7. ఇక్కడ కూడా అదే, కానీ అక్కడ ఒక ప్లాన్ చేసుకున్నాం, అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేస్తే 2 10, 12లో సగం 6. అలాగే ఇక్కడ ఈ 2 యాడ్ చేస్తే 18, దాంట్లో సగం 9. సో మన ఆన్సర్ ఎంత అంటే 9. ఓకే అండి, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది. అట్లాగే కదా ఇంకొకటి ఎక్కువ ఇచ్చాడు చూడండి, 3 8 22 4 5 18 ఇట్లా. సో ఇలా చాలా సింపుల్ అండి. ఈ 2 యాడ్ చేసి డబల్ చేస్తే, ఈ 2 యాడ్ చేస్తే 11, దానికి డబల్ 22. అలాగే ఈ 2 యాడ్ చేస్తే దట్ ఈజ్ 11 ఇంటూ 2 అండి, 22. 4 5 9, దాన్ని డబల్ చేస్తే ఇది వచ్చేసింది. తర్వాత 6 4 10, దాన్ని డబల్ చేస్తే 20. అలాగే 9 3 12 కదా, దాన్ని డబల్ చేస్తే యూ విల్ గెట్ 24. అంతే. సో ఓకే, ఇలాంటిదే ఇంకోటి ఇచ్చాను. ఈజీ క్వశ్చన్స్ అండి, అంటే నా 4 క్వశ్చన్స్ టోటల్ ఈ టైప్ ఎంత ఈజీగా ఇచ్చాడు చూడండి ఎస్ఐ దానికి. ఓకే రైట్ అండి, ఏం లేదు, ఇది దీంట్లోంచి 2 తీసివేస్తే ఇది వచ్చేస్తుంది. 23లోంచి 4 5 9 తీసేస్తే, 23లోంచి 4 5 9 తీసేస్తే 14, అది 23 మైనస్ 9. అలాగే 14లో నుంచి 2 3 5 తీసేస్తే 9, 14 మైనస్ 5 ఈజ్ 9, 23 మైనస్ 9 ఈజ్ 14. అది అలాగే ఇదే విధంగా 26లోంచి 7 తీసివేస్తే, 26 మైనస్ 5 2 7 తీసేస్తే యువర్ ఆన్సర్ ఈజ్ 19. అంతే, సింపుల్ వన్. కానీ ఓకే, ఇది డైస్ పాచికల్ లెక్క అనుకోండి. ఇదిగోండి ఒక నెట్ డయాగ్రామ్ ఇచ్చాడు. దీని నుంచి ఈ వంచి మనము పెట్టిలాగా తయారు చేయొచ్చు. వంచితే ఏమవుద్దండి, ఇదిగో ఇది పైకి లేపి అట్లాగే ఇట్లా చుట్టూ తయారు చేస్తే ఒక పెట్టెలాగా తయారవుద్ది. అయితే క్లియర్గా వాటిలో ఎదురెదురుగా ఉండేవి ఏవి మనకు తెలుసు. ఇది 1 and 3 ఆపోజిట్గా వస్తాయండి, అంతే కదా. ఇలా ఉందనుకో, 1 లేపాం, 3 లేపాం, ఎదురెదురుగా వస్తాయి కదా. సో దీస్ 2 ఆర్ ఆల్టర్నేటివ్, ఆపోజిట్గా వస్తాయి ఇక మొండిగా 1 and 3. అలాగే 2 and 4 ఆపోజిట్ అండి. అలాగే బయటికి పొడుచుకొచ్చిన 2 ఉన్నాయి కదా, 5 and 6 దే ఆర్ ఆల్సో ఆపోజిట్ అండి. అయితే వాడు ఏమన్నాడంటే ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఇక్కడ మనకి తయారు చేసేటువంటి గణాన్ని పోలి ఉండేది ఏది, అలాంటి గణం ఏది, లేకపోతే దీని నుంచి తయారు చేయగలిగిన గణం ఏది వాటిలోంచి అని అడిగాడు. రైట్, మొదలు చూడండి, ఇక్కడ 1 and 3 పక్క పక్కన ఉంటున్నాయి, కానీ 1 and 3 ఎలా ఉండాలి, ఎదురెదురుగా ఉండాలి కదా. అందుకని దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. రైట్, ఇక్కడ చూసుకోండి రెండోది, అది చలి ఇట్లా కసేబట్టి పెట్టండి. ఇక్కడ చూసుకోండి 2 and 4 పక్క పక్కన ఉన్నాయి, కానీ 2 and 4 ఎలా ఉండాలి, ఎదురెదురుగా ఉండాలి, కాబట్టి దిస్ ఇస్ రాంగ్. అలా ఇక్కడికి వద్దాం, 5 and 6
పక్క పక్కన ఉన్నాయి, కానీ 5 and 6 ఎలా ఉండాలి? ఎదురెదురుగా ఉండాలి. ఇది కూడా సో ఈ మాత్రం కాదండి. ఇవి రెండు 1, 2, 6 ఏవి అవి పక్క పక్కవి, అవేవి 1, 2 ఎదురెదురు కాదు, అలాగే 1, 6 ఎదురు కాదు, 2 and 6 ఎదురు కాదు. సో అలాంటి దాన్ని పోలి ఉండే గణం ఏదంటే సెకండ్ వన్. ఓకే ప్లీజ్. ఓకే, ఇది డైస్పాచికల్ లెక్క అనుకోండి. ఇదిగోండి ఒక నెట్ డయాగ్రామ్ ఇచ్చాడు. దీని నుంచి ఈ వంచి మనము పెట్టిలాగా తయారు చేయొచ్చు. వంచితే ఏమవుద్దండి, ఇదిగో ఇది పైకి లేపి అట్లాగే ఇట్లా చుట్టూ తయారు చేస్తే ఒక పెట్టెలాగా తయారవుద్ది. అయితే క్లియర్గా వాటిలో ఎదురెదురుగా ఉండేవి ఏవి మనకు తెలుసు. ఇది 1 and 3 ఆపోజిట్గా వస్తాయండి, అంతే కదా. ఇలా ఉందనుకో, 1 లేపాం, 3 లేపాం, ఎదురెదురుగా వస్తాయి కదా. సో దీస్ 2 ఆర్ ఆల్టర్నేటివ్, ఆపోజిట్గా వస్తాయి ఇక మొండిగా 1 and 3. అలాగే 2 and 4 ఆపోజిట్ అండి. అలాగే బయటికి పొడుచుకొచ్చిన 2 ఉన్నాయి కదా, 5 and 6 దే ఆర్ ఆల్సో ఆపోజిట్ అండి. అయితే వాడు ఏమన్నాడంటే ఇచ్చినటువంటి ఆన్సర్స్లో ఇక్కడ మనకి తయారు చేసేటువంటి గణాన్ని పోలి ఉండేది ఏది, అలాంటి గణం ఏది, లేకపోతే దీని నుంచి తయారు చేయగలిగిన గణం ఏది వాటిలోంచి అని అడిగాడు. రైట్, మొదలు చూడండి. ఇక్కడ 1 and 3 పక్క పక్కన ఉంటున్నాయి, కానీ 1 and 3 ఎలా ఉండాలి? ఎదురెదురుగా ఉండాలి కదా. అందుకని దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. రైట్, ఇక్కడ చూసుకోండి రెండోది, అది చలి ఇట్లా కసేబట్టి పెట్టండి. ఇక్కడ చూసుకోండి 2 and 4 పక్క పక్కన ఉన్నాయి, కానీ 2 and 4 ఎలా ఉండాలి? ఎదురెదురుగా ఉండాలి, కాబట్టి దిస్ ఇస్ రాంగ్. అలా ఇక్కడికి వద్దాం, 5 and 6 పక్క పక్కన ఉన్నాయి, కానీ 5 and 6 ఎలా ఉండాలి? ఎదురెదురుగా ఉండాలి. ఇది కూడా సో ఈ మాత్రం కాదండి. ఇవి రెండు 1, 2, 6 ఏవి అవి పక్క పక్కవి, అవేవి 1, 2 ఎదురెదురు కాదు, అలాగే 1, 6 ఎదురు కాదు, 2 and 6 ఎదురు కాదు. సో అలాంటి దాన్ని పోలి ఉండే గణం ఏదంటే సెకండ్ వన్. ఓకే ప్లీజ్. సో ఓకే, ఇలాంటిదే ఇంకోటి ఇచ్చాను. ఈజీ క్వశ్చన్స్ అండి, అంటే నా 4 questions టోటల్. ఈ టైప్ ఎంత ఈజీగా ఇచ్చాడు చూడండి ఎస్ఐ దానికి. ఓకే రైట్ అండి, ఏం లేదు. ఇది దీంట్లోంచి 2 తీసివేస్తే ఇది వచ్చేస్తుంది. 23లోంచి 4, 5, 9 తీసేస్తే, 23లోంచి 4, 5, 9 తీసేస్తే 14. అది 23 - 9. అలాగే 14లో నుంచి 2, 3, 5 తీసేస్తే 9. 14 - 5 ఈజ్ 9. 23 - 9 ఈజ్ 14. అది అలాగే ఇదే విధంగా 26లోంచి 7 తీసివేస్తే, 26 - 5, 2, 7 తీసేస్తే యువర్ ఆన్సర్ ఈజ్ 19. అంతే, సింపుల్ వన్. కానీ ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇలా ఒక ప్యాటర్న్స్ ఇచ్చాడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్వశ్చన్ మార్కులో ఎంత ఉండాలి, ఎంత నెంబర్ ఉండాలి అనేది బేసింగ్ ఆన్ దీస్ ప్యాటర్న్స్ మనం కనుక్కోవాలి. సరే, ఇక్కడ ప్యాటర్న్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏంటయ్యా అంటే, దీని స్క్వేరు అలాగే దీని స్క్వేరు మైనస్ దీని స్క్వేరు, దట్ ఈస్ 11. చూడండి, దీని స్క్వేరు 4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ అంటే 4 - 9 సరిపోయింది కదా. 16, 4, 20, 20 నుంచి 9 పోతే 11. సో దట్ ఈజ్ ఓకే. ఇక్కడ మనం ఒక ప్లాన్ తీసుకున్నాం, అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. దీంట్లో చూడండి, దీని స్క్వేరు ప్లస్ 4 స్క్వేరు మైనస్ 2 స్క్వేరు. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 అండ్ 16 - 4. 25, 16, 41లోంచి 4 పోతే 37. దట్ ఈజ్ ఆల్సో 1. ఓకే, నౌ కమ్ హియర్. ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9 - 16. సో దీని ఆన్సర్ ఎంత అండి? 18. 34లోంచి 16 పోతే యువర్ ఆన్సర్ ఈజ్ 18. ఓకే.